క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలంటూ మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఐక్య అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందర్ బాబు ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో కూడిన పాస్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేయవలసిందిగా కోరుతూ స్థానిక ఎంఆర్ఓ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర చీఫ్ విప్ జీవి ఆంజనేయులను కలిసి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు క్రైస్తవులకు, ముస్లింలకు, మైనార్టీ, దళిత వర్గాలకు అండగా ఉంటుందని, పల్నాడు జిల్లా పరిధిలో తాను అండగా ఉంటానని, ఏ సమయంలో అయినా ఏ అవసరమైనా తనకు తెలియజేయవచ్చునని, డిమాండ్ల సాధన కొరకు ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఐక్య సభ్యులు ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. గతంలో కూడా ఎన్డీఏకి, తెలుగుదేశం పార్టీకి వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అధికారులు రావడానికి ఎంతో సహకారం ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ అసోసియేషన్ నుండి అడుగుతున్నారు. అట్లాగే క్రిస్టియన్స్ మీద కానీ, చర్చిల మీద కానీ ఎక్కడైనా భవిష్యత్తులో దాడులు జరిగితే అలాంటిది జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అడిగారు. మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అట్లాగే అన్ని మతాలని గౌరవించే లౌకిక తత్వం మన తెలుగుదేశం, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడ ముస్లిమ్స్ మీద కానీ, క్రిస్టియన్స్ మీద కానీ, దేవాలయాల మీద కానీ ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా దాన్ని చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అట్లాగే సర్వమత సమ్మేళనం, అలాగే లౌకికవాదం, పరమతాల్ని ఒక మతాన్ని ఇంకొక మతాన్ని గౌరవించేటువంటి మంచి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది, ఈ దేశంలో కొనసాగుతుంది. అట్లాగే వాళ్ళ యొక్క సమస్యలు 15 సమస్యలు, విద్యా వైద్య రంగాల్లో వాళ్ళకి సహకారం, అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఫాస్టర్లకి గౌరవ వేతనం, కొత్తగా ఫాస్టర్స్ కొంతమందికి గౌరవ వేతనాల గురించి అడుగున్నారు. ఫాస్టర్స్ కాలనీలు అడుగుతున్నారు. సో ప్రభుత్వానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి సహకారం ఉంటుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం నుండి, మన సీఎం గారి నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం, ప్రభుత్వం అండగా ఉంటుంది. అందరికీ నమస్కారం.